అడవిలో ఒక కోతి చెట్టు కింద కూర్చొని కళ్ళు మూసుకొని ఉంది. ఆ సమయంలో ఒక దొంగనక్క అటుగా వచ్చింది. కోతిని చూసి ఇది రాత్రి పగలు బాగా దొంగతనాలు చేసినట్లుంది, అలసిపోయి నిద్రపోతుంది అనుకుంది. ఈ విషయాన్ని మిగిలిన జంతువులన్నిటికీ చెప్పింది. కాసేపటికి ఎలుగుబంటి కూడా కోతిని చూసింది. ఈ కోతి నాలాగే పీకల దాకా తిన్నట్లుంది అని దాని మిత్రులకు చెప్పింది. ఇంకాసేపటికి కొంగ కోతిని చూసింది. దీనికి ఏదో రోగం వచ్చినట్టుంది అనుకొని స్నేహితులందరికీ చెప్పింది. మరి కాసేపటికి అటుగా వచ్చిన కుందేలు ఈ కోతి ఆహారం లేక కళ్ళు తిరిగి స్పృహ తప్పింది అనుకొని అన్ని జంతువులకు ఇదే విషయం చెప్పింది. ఈ సంగతి అనుమానపు సింహం చెవిన పడింది. అదేమో తన పదవిని కాజేయాలనే కోతి దీర్ఘాలోచనలో ఉన్నట్లుంది అనుకుంది. కొంత సమయం తర్వాత కోతిని నిద్రలేపడానికి దొంగనక్క, ఎలుగు, కొంగ, కుందేలు, సింహం ఇలా జంతువులన్నీ చెట్టు కిందకు చేరాయి. అప్పుడు ఒక ముసలిగద్ద అక్కడ వాలి ఎందుకు గుంపులుగా ఉన్నారని అడిగింది. అవి చెప్పిన సమాధానాలు విని గద్ద నవ్వింది. ఇప్పుడు మీరందరూ మీ మనసులోని ఆలోచనలు చెప్పారు. కోతి ఎందుకు అలా ఉందో దాన్ని అడిగి తెలుసుకుందాం అంది. జంతువులన్నీ అరిచేసరికి కోతి కళ్ళు తెరిచింది. గద్ద విషయమంతా దానికి వివరించింది. కోతి కిచకిచా నవ్వి, కాదు కాదు, నేను పట్టణంలో ఓ మనిషి ఇలా చేస్తుంటే చూశాను. దీన్ని ధ్యానం అంటారు. ఇలా చేస్తే మనసు ప్రశాంతంగా ఉంటుందంట అంది. గద్ద నవ్వి, చూశారా మిత్రులారా, విషయం తెలుసుకోకుండా ఎవరికి తోచినవి వారు కోతికి ఆపాదించారు అంది. అవి ఇవి తమ తప్పు తెలుసుకొని అక్కడి నుంచి వెళ్ళిపోయాయి. కోతి మళ్ళీ తన ధ్యానంలో తాను మునిగిపోయింది.